ఈ మధ్యకాలంలో మీరు అందరూ చాలా మందిని కలుస్తూ ఉంటున్నారు కదా. మీరు చేసినప్పటికి ఇప్పటికి అంటే ఈ జనరేషన్ మారిపోయి కార్పొరేట్ సెక్షన్స్ వచ్చినాక డిఫరెన్స్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి అప్పటికి ఇప్పటికి అన్న కనపడుతుందో అసలు ఏమీ లేదనుకో. ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓన్లీ హీరోలు మాత్రమే దే ఆర్ ప్రొఫైలింగ్ అండి, దే ఆర్ ఆర్గనైజింగ్ ఇట్, దే ఆర్ ప్లానింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ దే ఆర్ కీపింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆఫ్ దట్ దెమ్సెల్వ్స్, అండ్ దే ఆర్ డిక్టేటింగ్. ఒక దర్శకుడు ఉంటే వాడు కథ పట్టుకుని తిరగాలి, ఒక ఆర్టిస్టుల కోసం వెతకాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళు కూడా పాప అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒక మంచి దర్శకుడు ఎవరు దొరుకుతాడా, ఒక మంచి కథ ఎవడు పట్టుకుని వస్తాడా అని వాళ్ళు కూడా ఎదురు చూడాలండి. ఎందుకంటే తనకు హిట్ ఇవ్వాలి కదా. అది ఎప్పుడు ఉంటుందండి, అది అంటే పరస్పరం ఉంటుంది. ఉన్నప్పుడు వీటిలోంచి మనం విజయం సాధించగలిగితే మనం విజయం సాధిస్తామండి. ఒకవేళ వాళ్ళు విజయం సాధించారు అనుకోండి, వాళ్ళ వైపు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి కొంతమంది హీరోలు ఇంక ఏ కథ దొరకటం లేదు కదా అలాగని చెప్పేసి ఈ ఎవడో ఒకడు కాస్త మించో చెప్పాడు లేదు, ఇంకా కాస్త అంత క్లైమాక్స్ అది ఇది బ్యాలెన్స్ ఉంది కదా, అదేదో మనం లాగేద్దాంలే, ఇంకా కాస్త కూర్చోబెట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, అది ఎలా చేస్తే బాగుంటుందేమో అనే డిస్కషన్స్ కూడా ఉన్నాయండి. సో పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ నా దగ్గర అలా కాదు. పక్కా ఇంక్లూడింగ్ డైలాగ్ అండి, మార్చడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు పడుతున్న పరిస్థితుల్లో పెట్టి చెడతానండి. అంటే అలా ప్రజెంట్ చేస్తాను, మార్చకూడదని ఎక్కడ లేదండి. మళ్ళీ చెప్తున్నాను కదా మీకు, మార్చడానికి నేను అంగీకరిస్తాను కూడా, కానీ అంత అంగీకరించేటటువంటి అవసరం రాని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటానండి నేను. దట్స్ కాల్డ్ స్క్రిప్ట్. బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ అండి. అవును, మీరు అసలు నాన్ కాంట్రవర్షియల్, దేనితోనూ సంబంధాలు లేకుండా అందరితో చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండే మీరు మధ్యలో రాజకీయ పార్టీలో వెళ్ళినట్టున్నారంటే, వెళ్ళారా లేకపోతే ఊరికే మనకి ఇష్టమైన వాళ్ళని నాయకుల్ని సపోర్ట్? ఏదో రాజశేఖర రెడ్డి గారు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో నాకు అనుబంధం ఉండేదండి. వాళ్ళ నాన్నగారితో కూడా, రాజారెడ్డి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది. ఆ తర్వాత జగన్ తోటి కూడా అనుబంధం ఉంది. కాబట్టి నాకు ఇక వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలకి నేను వెళ్లాల్సి వచ్చిందండి. వెళ్ళాను. ఇప్పుడు సంపూర్ణంగా నేను ఇంక ఇవన్నీ మానేసుకున్నానండి. రాజకీయం అనే దానికి నేను వెళ్ళలేదు. బట్ రాజకీయం డైరెక్ట్ ఊరికి సపోర్ట్ అన్నారు తప్ప మీరు వెళ్ళి ఇక్కడ క్యాన్వాస్ లేదండి, క్యాన్వాస్ కూడా చేయలేదండి. ఎప్పుడు చేయలేదు. ఇష్టం అన్నారు అటువంటిది అందరికి, ప్రతి వాళ్ళకి అంతే తప్ప అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఏమండి, అటు ఓటు ఇటు రాజకీయం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఇవ్వాలి, వేసుకుంటారు కూడా. ఇప్పుడు ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు ఒక రకంగా ఎలక్షన్లో ఒక సీట్ ఓడిపోయి ఒక సీట్ గెలిచారు ఆయన. ఓటమి ఎప్పుడు ఎవరికైనా సరే చవి చూడాల్సిందే. అంటే మనం సినిమా వాళ్ళం కాబట్టి అన్నీ గెలుస్తామని లేదు. కృష్ణ గారు ఓడిపోయారు, శారద గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయిన వాళ్ళు, అందరూ గెలిచి అందరూ ఓడిపోయిన వాళ్ళు. అంటే మనం చెప్తే గెలుస్తారు అనేది, సినిమా వాళ్ళు చెప్తే గెలుస్తారు అనుకునేది భ్రమ ఏదైనా కానీ. అబ్బాయి అది పెట్టిదండి, అదంతా భ్రమ. సినిమా వాళ్ళు చెప్తే గెలుస్తారేమో అన్నదానికి నిదర్శనం ఏంటంటే, సినిమా వాళ్ళు ఎవరైనా నిలబడితే విపరీతంగా వచ్చేస్తారు జనం వచ్చేయడాన్ని చూసేసి ఇదంతా వచ్చేసారేమో అని దానికి నమ్మితే అంతకన్నా ఫుల్ ఇంకొకటి ఉండండి. కాదు, వీళ్ళందరూ కూడా ఓటేసేవాళ్ళు కాదు, ఏమో వాళ్ళకి నచ్చిన ఓటు వాళ్ళు వేస్తారు కదా అని తెలుసుకున్నవాడు మాత్రమే తెలివైనవాడు. ఏమో నా లెక్కలో ఇది అంతే కదా, ప్రూవ్ అయింది కదా. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు కదా. ఎందుకు ఓడించారు? ఏమో ఏవో కారణాలు ఉంటాయి, 100 కారణాలు. కృష్ణ గారు ఓడిపోయారు, చిరంజీవి గారు, మళ్ళీ వీళ్ళందరూ కూడా కృష్ణ గారు ఓడిపోయినా, ఎన్టీ రామారావు ఓడిపోయినా, ఎవరు ఏది చేసినప్పటికీ కూడా దే ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ యాజ్ ఎన్ యాక్టర్స్ అండి. దే ఆర్ యాక్టర్స్. They know their actings. That is the skill they have it. ఆ స్కిల్ ఎప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వలేదు. అలాగని జనం ఏమి నువ్వు అలా చేసావట, ఇలా చేసావట, అందుకని మేము మీ సినిమా చూడడం మానేస్తున్నాం అని ఎప్పుడు అనలేదు. ఆఖరికి తన శత్రువు సినిమా అయినా సరే వెళ్ళి చూసి వస్తాడు. దట్స్ ద గ్రేట్నెస్. అది పబ్లిక్ అంటే. పబ్లిక్ ఆల్వేస్ థింక్స్ దట్ ఫర్ ఎ రైట్ స్క్రిప్ట్ అండ్ ఫర్ ఎ రైట్ యాక్టర్స్ అండ్ ఫర్ ఎ రైట్ థింగ్స్ ఆల్వేస్ దే జెండా ఊపుతూనే ఉంటారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పబ్లిక్. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలు ఉన్నా కూడా సంబంధం లేదు. సినిమాలు చూస్తుంటారు అట్లా కళ్ళ ముందు. చిరంజీవి గారు అట్లాగే సక్సెస్ఫుల్. మరి ఎవరైనా అంతే. చిరంజీవి గారి పార్టీ నిలబడలేదు, ఆయన అంగీకరించాడు. ఆయన
ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు తెలియదు. అలాగని చెప్పేసి ఆయన ఏమి ఆర్టిస్ట్ గా రిఫ్యూజ్ చేయలేదు కదా, అది అంటాను నేను. అదే కరెక్ట్. నడుస్తుంది వాళ్ళకి. సినిమా ఆర్టిస్ట్ వేరు, సినిమా రాజకీయం వేరు. ఆర్టిస్ట్ అయిపోగానే రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని లేదు. అసలు అక్కడికి ఇక్కడికి అదే ఎన్టీ రామారావు అని మొదట శభాష్ మీరు వచ్చారు కాబట్టి బాగుందన్నారు, నెగ్గించేశారు, అయిపోయిందండి 9 మాసాలు పార్టీ పెట్టేశాడు ఆయన. ఓకే అండి. మళ్ళీ అదే ఎన్టీ రామారావు ఓడించారు. ఇదే చిరంజీవి పార్టీ పెట్టారండి. పెడితే బాగానే ఉంటుంది అన్నది మాట ఏం వినబడుతుంది తప్ప ఎక్కడ స్పీడ్ లేదు. అది సరే. తర్వాత చివరికి వచ్చేసరికల్లా వాళ్ళందరూ సమస్యల్లో పడ్డారు, బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. అంటే మనిషి తనకు వచ్చినటువంటి పనుల్లో తాను సఫలీకృతం అయినంతసేపు చేసుకుంటూనే వెళ్ళాలి. అనవసరం అనువుగాని చోట అధికలు మన రాదు అనేటటువంటిది శాస్త్రం. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.